సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి బంధువులందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. అదేమిటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదములు. నేను పెట్టేటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని మనసులో స్మరించుకుంటూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్. బిడ్డ, నీ కోసమే వెతుక్కుంటూ వచ్చినటువంటి ఒక అదృష్టాన్ని కాదనకుండా విను నాయనా. నువ్వు అడిగిందే నీకు నేను ఇవ్వబోతున్నాను. కానీ విని ఎరుగునటువంటి విధంగా నీ జీవితం మారబోతుంది బిడ్డ. నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. కేవలం నీ బిడ్డల కోసం మాత్రమే నీ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావు కదా. అన్ని బాధలను భరిస్తూ ఎవ్వరికీ చెప్పుకోలేక, ఒకవేళ చెప్పుకుంటే వారి వద్ద కూడా చులకనాభావం ఏర్పడుతుందో ఏమోనని కేవలం ఆ ఉద్దేశంతో వారికి కూడా ఏమీ చెప్పలేకపోతున్నావు నాయన. అలాగే ఏమీ చేయలేకపోతున్నావు. బంధువులతో కూడా కలిసిమెలిసి ఉండలేకపోతున్నావు బిడ్డ. భారమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. బాబా, నాకు ఈ జీవితం వద్దు తండ్రి, నా ఆనందాలను సంతోషాలను అన్నీ దూరం చేసేసావు కదా. ఇక ఈ జీవితానికంటూ అర్థం అనేది లేకుండా కేవలం ఒక విగత జీవిగా బ్రతుకుతూ ఉంటున్నాను తండ్రి. కేవలం నా బిడ్డల కోసం మాత్రమే ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను బాబా. నాకు దేని మీద ఆశ అంటూ లేదు. వారి భవిష్యత్తునైనా సరే నా జీవితంలా కాకుండా ఒక అర్థవంతంగా అందంగా ఉండేలా చూడు స్వామి అని అడుగుతున్నావు బిడ్డ. పూర్వజన్మల పాప కర్మల మూలంగా నువ్వు దుర్భరమైన జీవితాన్ని గడిపావు. అందుకు నేను కాదనడం లేదు నాయన. అలాగే ఎన్నో రకాలుగా నలిగిపోయావు. ఈ క్షణం కుమిలిపోతూ ఉన్నావు బిడ్డ. ఇక బాధపడవద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. జరిగిపోయిన వాటి కోసం ఆలోచిస్తూ ఇంకా ఎందుకు ఎక్కువగా నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ ఉంటున్నావు? చెప్పు నాయన. జరిగినదంతా ఒక పీడకలగా మర్చిపో. నువ్వు ఇంకా ఎన్నో మంచి రోజులను చూడబోతున్నావని మర్చిపోతున్నావు. ఇంతటితోనే నీ జీవితం ముగిసిపోయిందా? భ్రమతో ఉండవద్దు. కష్టాలు, కన్నీరు ఎవరికైనా శాశ్వతంగా ఉన్నాయా చూపించు. ఏవైనా సరే వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతాయి. అవి మనతో ఉన్న క్షణంలోనే మనలను ఎక్కువగా అవి నిరాశకు గురి చేసేలా ఉంటాయి బిడ్డ. మనం ఏ పని చెయ్యకుండా అవి అడ్డుతెరగా ఉంటాయి. వాటిని చూసి నువ్వు ఎంత భయపడిపోతావో అవి కూడా అంతే భయపెట్టాలని చూస్తూ ఉంటాయి నాయన. ఏది జరిగినా అంతా విధిరాత వల్ల జరుగుతుందని తెలుసుకో. అంతా నీ మంచి కోసమే జరిగిందని భావించు నాయన. కొన్ని నువ్వు ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయిందని ఎందుకు నువ్వు నిర్ధారణకు వస్తున్నావు నాయన? ముందు జరగబోయేటువంటి ఎన్నో మార్పులు, ఎన్నో అద్భుతాలు, మంచి మంచి క్షణాలు అవన్నీ నీకు తెలియదు కదా. కేవలం సర్వాంతర్యామి అయినటువంటి నీ సాయికి మాత్రమే తెలుసు నాయన. కాబట్టి ఇప్పుడు జరిగినవి అన్నీ కూడా మరలా మరలా నీ జీవితంలో జరుగుతాయని భ్రమించవద్దు. అలాగే వాటి గురించి ఎక్కువగా ఆలోచించనే వద్దు నాయన. ఇదే కదా నీకు ప్రతిరోజు చెబుతున్నాను. ఎక్కువగా అనవసరమైనటువంటి ఆలోచనలు, అలాగే వ్యర్థమైనటువంటి చింతలు మానుకో నాయన. అందుకే మిమ్మల్ని ఎప్పుడు అసహనానికి గురి చేసే సంఘటనలు ఎన్ని జరుగుతున్నా కానీ వాటిని చూసి పారిపోకుండా, వాటి మాయలో మీరు చిక్కుకోకుండా ఆ సమయంలో అంతా నీ సాయి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు దృఢపరుచుకునేటువంటి ప్రయత్నం చెయ్యండి అని ఎప్పుడూ చెబుతూనే ఉంటున్నాను కదా బిడ్డ. అప్పుడు మీకు కూడా ధైర్యం వస్తుంది. ఇక నీ జీవితం ముగిసిపోయిందని చింతించనే వద్దు నాయన.
రాబోయేటటువంటి రోజులన్నీ నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ సాయి ఎన్నో మార్పులను చేయబోతున్నాడు. అవి నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు నాయన. నాకు నువ్వు నీ బిడ్డలు వేరా చెప్పు. నువ్వు వారి గురించి అంతగా బాధపడి నన్ను అడగాల? నీ ఆశలన్నీ వారి కోసమే అని నాకు తెలియదా బిడ్డ? వారి భవిష్యత్ అలాగే వారి జీవితం అంతా చదివేసినటువంటి నాకు వారి భవిష్యత్ గురించి గుర్తు చేస్తున్నావా నాయన? వారి గురించి నువ్వు ఏమీ దుఃఖించనవసరం లేదు. అలాగే అదే పనిగా ఆలోచించనవసరమూ లేదు. వారికి మంచి భవిష్యత్తును అందిస్తాను నాయన. అలాగే వారికి నా పూర్తి సహాయం ఉంటుంది. ఇప్పటి నుండి వారికి అన్ని విలువలు తెలిసేలా వారికి తప్పకుండా తెలియపరచు బిడ్డ. నువ్వు వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఏమీ బాధలేదు. కానీ మంచి సంస్కారాన్ని ఇవ్వడంలో మాత్రం నీ పాత్రే ఎక్కువగా ఉంటుంది నాయన. ఆ విషయాన్ని మాత్రం మరిచిపోవద్దు. నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేనప్పుడు నీ సాయి ముందు కూర్చొని చెప్పు. నేను అన్నీ ఆలకిస్తాను కదా నాయన. వాటికి తప్పకుండా ఏదో ఒక పరిష్కారమైతే చూపిస్తాను. దిగులుతో ఆరోగ్యం సహితం పాడు చేసుకుంటూ ఉంటున్నావు. సమయానికి కాస్త తిండి నిద్ర కూడా అలవాటు చేసుకుంటూ ఉండు నాయన. నిత్యము నా విభూదిని ధరించడం మర్చిపోవద్దు. అలాగే నీ బిడ్డలకు కూడా అలవాటుగా మార్చు. వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటువంటి రోజులు వస్తాయి నాయన. అన్నీ సిద్ధంగా సమకూర్చేటువంటి బాధ్యత నీ సాయిది బిడ్డ. నా బాధంతా నీ గురించే తెలుసా? నా పలుకులు విన్నంతసేపే ధైర్యంగా ఉంటున్నావు. తర్వాత మరలా అదే ధోరణిగా ఎక్కువగా ఆలోచిస్తూ వస్తున్నావు. ఈ సాయికి ఒక మాట ఇస్తావా బిడ్డ? ఇక ఎన్నడూ కూడా నీ కంట కన్నీరు మాత్రం వృధా చేయను అని. ఇప్పుడే ఈ క్షణమే ఈ సాయికి నువ్వు మాట ఇవ్వాలి. కేవలం ఈరోజు ఈ సందేశాన్ని నీకు మాత్రమే పంపిస్తున్నాను. నీ కోసం వెతుకుతూ వచ్చినటువంటి ఒక అదృష్టంగా భావించు బిడ్డ. అలాగే నువ్వు అడిగిందే నీ జీవితానికి ఇవ్వబోతున్నాను. ఇన్ని రోజులు ఏవైతే నువ్వు కోల్పోయావో ఒక పీడకలగా మర్చిపో. కేవలం ఒక మాయ నీ జీవితాన్ని కప్పివేసిందని గుర్తించుకో నాయనా. ఇక నుండి అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉంటూ నువ్వు నీ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును ఏ విధంగా అందివ్వాలో తప్పకుండా తెలుసుకో నాయనా. వారి జీవితమంతా వారి భవిష్యత్ అంతా కూడా నువ్వు పంచేటువంటి ప్రేమను బట్టి, నువ్వు నేర్పించేటువంటి విలువలను బట్టే ఉంటుంది. కాబట్టి ఇక నుండి నీకు నువ్వుగా ధైర్యం చెప్పుకుంటూ ఎలాంటి సమస్యలకైనా సరే ఎదురు తిరిగి నిలబడేటువంటి శక్తి ఈ సాయి నీకు అందిస్తాడు నాయన. కాబట్టి ఇక నుండి సంతోషంగా ప్రతిరోజు నువ్వు గడపాలని నేను నీ నుండి కోరుకుంటున్నాను. అదేవిధంగా నువ్వు కూడా నాకు మాట ఇవ్వాలి బిడ్డ. ప్రతిరోజు నీ పెదవులపై చిరునవ్వు తప్ప దుఃఖానికి చోటే ఉండకూడదని. నువ్వు నీ బిడ్డలు ఈ సాయంత్రం వేళ సాయి సన్నిధికి రండి. తప్పకుండా కాసేపు మనశ్శాంతిని పొందండి బిడ్డ. సంతోషంగా నీ కుటుంబంతో జీవించాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను నాయన. నీకు నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.